హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము అబుదాబిలో హ్యారీ పాటర్ ఎగ్జిబిషన్ చూపించబోతున్నాం. అందులో ఉన్న కంటెంట్ మొత్తం మేము వీడియోగా తీసి మీకు అప్లోడ్ చేస్తాం. మీకు ఒక ఐడియా వస్తుందని, మీకు అది వర్త్ కాదా అనిపిస్తుందా లేదా అని చెప్పి ఐడియా కోసం అలా పెట్టాం. జస్ట్ చూడండి ఆ వ్యూస్ ఎలా ఉన్నాయో. సో నాకైతే హ్యారీ పాటర్ పెద్ద ఐడియా లేదు. మా హస్బెండ్ చూపిస్తారు అని చెప్తారు. Exactly. He's far better off going out away from all the activities with Welcome to Harry Potter the Exhibition. Join us on the journey through. You're a wizard, Harry. I'm a what? చూసారా ఫ్రెండ్స్, ఇది మనకి స్టార్టింగ్లో ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ అంటే హ్యారీ పాటర్ సీజన్ కోసం చెప్తారన్నమాట. ఇది మిస్షీఫ్ మాట. మనకి మూవీస్లో వన్ ఆఫ్ ద సిరీస్లో ఉంటుంది. ఇది అక్కడ మనం ఆ మ్యాప్లో మన నేమ్స్ అన్ని చూడవచ్చు. ఇది ఇప్పుడు మీరు చూస్తే మనకి హాగ్వర్ట్స్, ఇది వన్ ఆఫ్ ద సీన్. అంటే ఇది హాగ్వర్ట్ క్యాంపస్, బస్, అక్క అన్నీ కూడా ఉంటాయి. Specto Patronum. మనం మూవీలో చూస్తాం కదా, అక్కడ మనకి పోర్ట్రేట్స్ అన్నీ కూడా మూవ్ అవుతూ కనిపిస్తాయి. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఉంటాయి. చూడండి ఐస్ ఎలా బ్లింక్ చేస్తుందో. ఇవి చూడండి ఎలా 2-3 టైమ్స్ ఐస్ బ్లింక్ చేస్తుంది. ఈయన కూడా అటు ఇటు మూవ్ అవుతున్నాడు. ఈయన స్మైల్ ఇస్తూ అటు ఇటు ఫేస్ సైడ్ చేస్తున్నాడు ఈయన కూడా. సో ఇది మేము క్లోజప్లో తీసాం. ఇది రాన్ అండ్ హ్యారీ. ఇది కూడా మూవీలో ఒక చిన్న పార్ట్ మాట, ఒక చిన్న ఐలా పెట్టారు. ఇది గ్రిఫెండోర్లో. గ్రిఫెండోర్ మనకు 4 హౌసెస్ ఉంటాయి కదా, ఇది వన్ ఆఫ్ ద హౌసెస్ గ్రిఫెండోర్. అండ్ ఇది మన మెయిన్ హీరోస్ వాడిన కాస్ట్యూమ్స్. ఏదైతే మనకి డర్టీ హ్యారర్స్లో ఉంటాయి ఈ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా. మేబీ ఈ కాస్ట్యూమ్స్ అన్నీ వీళ్ళు అక్కడ యూజ్ చేసిన దగ్గర మళ్ళీ రీడిజైన్ చేసి ఇందులో పెట్టారనమాట. చూడండి, ఇది అపోలో అది. మఫిల్ పఫ్స్, రేవెన్క్లో. అంటే ఆ పర్టికులర్ హౌసెస్లో ఫేమస్ పర్సన్స్ అందరివి కూడా వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ వాళ్ళు వాడే ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చిపెట్టారు. ఇదిగో స్లిథరిన్. స్లిథరిన్లో మనకు బాగా ఫేమస్ అయిన పర్సన్ ఎవరైనా ఉందంటే డ్రాకో మాల్ఫాయ్. ఇది స్లిథరిన్ సింబల్. అండ్ మనకి ఇది డైనింగ్ ఉంటుంది కదా, సేమ్ అదొక చిన్న సెటప్ లాగా ఇక్కడ పెట్టారు అన్నమాట. స్టూడెంట్స్ అందరూ కూర్చొని డైనింగ్ చేస్తారు కదా, అక్కడ స్క్రీన్లో వేసారు చూడండి, అలా అన్నమాట. పెద్దగా ఏం పెట్టలేదు ఉన్నంతలో. ఇది పోర్షన్స్ అన్నమాట, పోర్షన్స్ మేకింగ్ది. సో ఈ పర్సన్స్ మనకు తెలిసిన వాళ్ళే. సెవరస్ స్నేప్ ఒకరున్నా, ఇంకొక అతను ఉన్నా. అండ్ ఇది ఒక శాంపుల్ పోర్షన్ నేను తయారు చేశాను, తెలియకుండానే అది వర్కౌట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. యాక్చువల్గా మా వైఫ్ ట్రై చేసేది కానీ అది ఫెయిల్డ్ అయిపోయింది, అందుకే వీడియో పెట్టలేదు. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ వాండ్స్ ఉంటాయి. ఇది ఎల్డర్ వాండ్ అంటారు ఆల్బస్ డంబల్డోర్ది. తర్వాత ఉండేది రోడ్ వాల్డమోర్ట్ది, మెయిన్ విలన్ది. అండ్ తర్వాత హ్యారీ పాటర్ మన హీరో. తర్వాత లీడ్ యాక్టర్ హీరోయిన్ హర్మైనీ గ్రేంజర్. అండ్ మన ఇంకో హీరో లాన్ వీజ్లీ, తన యొక్క వాండ్. అండ్ మనకి ఇది ప్రాఫెసీ సీన్స్ ఉంటాయి కదా మనకి, ఐ థింక్ ప్రిజనర్ ఆఫ్ ఆజ్కాబాన్లో అనుకుంటా ఉంటాయి. ఏదైతే మన ఫోర్కాస్ట్ లైక్ మన భవిష్యత్తు చెప్పేది. సో ఆ టైప్ ఆఫ్ ఒక చిన్న ఇది పెట్టారు యాక్టివిటీ.
సో ఆ బ్యాడ్జ్ ట్యాప్ చేయగానే ఆ యాక్టివిటీలో ఆల్రెడీ మనం రిజిస్టర్ అయ్యాం కాబట్టి అది చూపించి మన జస్ట్ ఆ హాగ్వర్డ్స్ దీని ప్రకారం ఒక సెంటెన్స్ ఇచ్చింది మాట. జస్ట్ బాగుంది, ఫన్నీగా అనిపించింది. సేమ్ ఇదే విధంగా ఇది ఏంటంటే ఒక కామన్ హాల్ టైప్ ప్లస్ ఇది ఆ క్లాస్ రూమ్ లాగా డిజైన్ చేశారు. ఇది మొత్తం యాక్చువల్గా కొద్దిగా ఫ్రీగా ఉంది మేము విదిన్ టైంకి. దానివల్ల మాకు కొద్దిగా వీడియోస్ కూడా బాగా డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కువ వచ్చాయి. యూజువల్గా అయితే దేనికైనా ఎక్కువ మంది ఉంటారు. చూడండి మా వైఫ్ది. తర్వాత ఇది మనకి ఛాంబర్ ఆఫ్ సీక్రెట్ సెకండ్ పార్ట్ మీరు చూస్తే ఇది ఉంటుంది సైన్స్ క్లాసెస్ దగ్గర. చూసారు కదా ఈ సౌండ్స్ చాలా అంటే సినిమాలో లాగే చాలా ఎఫెక్టివ్గా పెట్టారు, బాగుంది. అందుకని ఇప్పుడు సౌండ్ ఆపేసాను, స్టార్టింగే పెట్టాను. తర్వాత ఇది కూడా సేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆస్కబెన్లో లూపిన్ ఉంటారు కదా ఆ ప్రొఫెసర్, తనేమో మనకి ఇది డార్క్ ఆర్ట్స్ టీచింగ్లో మనకి నేర్పిస్తారు అన్నమాట. రిడిక్యులస్ అనే ఒక స్పెల్, సో దానికి సంబంధించింది మాట. జస్ట్ అదొక యాక్టివిటీ కింద పెట్టారు. సో అది కూడా మేము ట్రై చేసాము. ఓకే, ఇది అంటే ఓకే, జస్ట్ ఏదో అలాగే ఎక్స్పీరియన్స్ కింద పెట్టారు. ఇది ఇక్కడ పాయింట్. తర్వాత ఇవి కొన్ని ఆఫ్ ద మూవీలో మనం హీరోస్ కానీ లేకపోతే సైడ్ క్యారెక్టర్స్ కానీ యూజ్ చేసే ప్రాప్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారు అన్నమాట, మనం చూడవచ్చు. అంటే హ్యారీ పాటర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఇది చాలా యూజ్ అవుతుంది, వాళ్ళకి నచ్చుతుంది. ఇప్పుడు హాగ్వర్డ్స్లో ఎంట్రన్స్లో చూపించారు అన్నమాట, ఒక చిన్న థీమ్ లాగా పెట్టి. సో మేము ఫొటోస్ తీసుకున్నాం. నేను ఎక్కడ దూరిపోయినా ఎక్కడికి వెళ్తున్నా సరే పోటీ మధ్యలో ఫోటోలు తీసుకుంటుంది. అండ్ ఇక్కడ నుంచి మేము హ్యాగ్రిడ్స్ హట్కి వెళ్ళామన్నమాట. మనం మూవీస్లో చూసినట్టే కొద్దిగా తను సైజ్ చాలా పెద్దది కదా, సో అలాగే మనకి ఆ చైర్స్ కానీ అందులో ఉన్న సామాన్లు కానీ కొద్దిగా అలాగే చూపించారు. చాలా బాగుంది యాక్చువల్గా ఇది కూడా. అండ్ ఈవెన్ తన యూజ్ చేసిన అంబ్రెలా ఉంటుంది కదా, సేమ్ అది కూడా పెట్టారన్నమాట. అండ్ కొన్ని ఫొటోస్ ఆ చైర్లో మేము ఇద్దరం కూర్చున్నాం కానీ ఇద్దరం సరిపోలేదు. ఆ చైర్ చాలా పెద్దగా ఉంది. అండ్ మనకి ఫారెస్ట్ ఉంటుంది కదా, సో ఇది ఒక ఫారెస్ట్ ఏరియా ఒక థీమ్ కింద పెట్టారన్నమాట చిన్నది. అక్కడ కూడా మనకి కొన్ని యాక్టివిటీస్ పెట్టారు. ఇదిగోండి ఇక్కడ కూడా మేము కొన్ని ఫొటోస్ పెట్టుకున్నాము. యాక్చువల్లీ ఈ యాక్టివిటీస్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాము. ఇదిగోండి ఆ బ్యాడ్జ్ అలా ట్యాప్ చేయగానే మనం వస్తాయి. తర్వాత మనము ఆ సింబల్ ద్వారా మనం వాండ్ తిప్పారన్నమాట. తిప్పితే ఒక చార్మ్ వస్తుంది ఇలాగా. ఫీనిక్స్ నాది. అండ్ మా వైఫ్ది కూడా సేమ్. ఆగు అని చెప్తూనే పొట్టిగా టప్ మనం నొక్కేసింది అన్నీ. తర్వాత ఇది గ్లోబ్లెట్ ఆఫ్ ఫైర్ 4th చాప్టర్ మనకి. ఇందులో ఈ మాన్స్టర్స్ ఈ డ్రాగన్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. యాక్చువల్గా చాలా బాగుంటుంది ఈ మూవీ కూడా, నాకు చాలా ఇష్టమైన మూవీ యాక్చువల్గా. ఇది కొంచెం చూడండి మా పొట్టిదాయన యాక్టింగ్స్ చూడండి. డ్రాగన్ నిజంగా లైక్ బాగా పెట్టారు అక్కడ. అండ్ ఆ మూవీలో మనకి మెయిన్ ఫేమస్ ఎవరైనా ఉన్నారంటే ఈ 4 యాక్టర్సే. ఎందుకంటే మెయిన్ సినిమా మొత్తం లైక్ మోస్ట్ వీరు నలుగురు టాస్క్స్ వాటి కోసం అవుతుంది. అండ్ ఇది కూడా మన గ్లోబ్లెట్ ఆఫ్ ఫైర్. తర్వాత మనకు ఫస్ట్ సీజన్ నుంచి ఉన్నది ఇది ఈ గేమ్ మాట, ఈ క్విడిచ్ గేమ్. చాలా ఫేమస్ గేమ్ ఇది, అందరికీ నచ్చుతుంది. నేను ట్రై చేశాను. నేను మేము ఆ క్విడిచ్ ప్రాక్టీస్ చేశాక తర్వాత మళ్ళీ ఇదిగోండి నెంబర్స్ 2000 ఫస్ట్ పార్ట్ది. ఇంకా అలాగా అదంతా ముగించుకొని ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దామన్నమాట. గేమ్స్లో యూస్ చేసిన వాళ్ళ కాస్ట్యూమ్స్ మళ్ళీ ఇక్కడ ప్రజెంట్ చేశారు. మళ్ళీ ఇక్కడ లుక్ ఇయర్ అని చెప్పేసి ఒక చిన్న లైక్ మూవీ క్లిప్స్ టైప్ మాట ఇవన్నీ కూడా. యాక్చువల్గా ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే అనిపించింది, డిఫరెంట్గా. నేను ఫస్ట్ టైం అలాంటిది చూడడం. తర్వాత ఇది టైం ట్రావెల్ మాట. ప్రిజనర్ ఆఫ్ ఆస్కబాన్లో మనకి లాస్ట్లో ఉంటుంది ఇది.
తర్వాత ఇదేమో టెలిపోర్ట్ మాట, అక్కడ ఒక షూ పెట్టారు, టెలిపోర్ట్ చేసింది మమ్మల్ని. తర్వాత ఇది మనకి ఫ్యాంటాస్టిక్ బీట్స్ ఉంటుంది, ఇది మినిస్ట్రీ ఆఫ్ మ్యాజిక్. అండ్ ఇది హాగ్వర్డ్స్ వాళ్ళ స్టాంప్స్ అవి పెట్టినప్పుడు లైక్ ఇలాంటివన్నీ కూడా, ఇది కూడా మనకు ఒక టెలిపోర్ట్గా యూజ్ చేసేవారు అన్నమాట. తర్వాత ఇది కాస్ట్యూమ్స్. ఇది చూడండి, ఇది అంబ్రిడ్జ్ అని ఉంటుంది కదా మనకి, ఆర్డర్ ఆఫ్ ఫినిక్స్. మా వైఫ్కి అక్కడ సరిగ్గా నించో ఇటు తిరుగు అంటే మాట వినకుండా అటు ఇటు తిరిగేస్తుంది. లాస్ట్ ఒక ఫోటో మాత్రం స్టిల్ ఇస్తుంది. ఇది నా ఫేవరెట్ స్పేస్, హ్యారీ పాటర్ది. ఫస్ట్ చాప్టర్లో మనకు ఉంటుంది తన యొక్క లివింగ్ ప్లేస్ మాట. ఇది చాలా ఆ చిన్న క్యాబినెట్లో ఉండేవాడు లైక్ ఆ సినిమా ప్రకారం, నాకు బాగా నచ్చింది అది. అండ్ హియర్ ద కమ్స్ ఛాంబర్ ఆఫ్ సీక్రెట్స్ డోర్. ఫైనల్లీ ఛాంబర్ ఆఫ్ సీక్రెట్స్. తర్వాత ఈ ఐటమ్స్ మాట డిస్ప్లే ఐటమ్స్ కింద పెట్టారు. ఇవన్నీ కూడా మనం మూవీస్లో యూస్ చేసినవే. తర్వాత ఇది రాడ్ వాడడం అవుతుంది. తర్వాత మేము నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళగానే మాకు ఇది అరమనీ బ్యాగ్ కనిపించింది. తర్వాత మనకి మూవీలో లాస్ట్ ఇద్దరు వీరిని ఫైట్ చేసేది మాట, వాండ్స్తో పెట్టారు. మీదుగా నేను మా వైఫ్ కూడా ఫైట్ చేస్తున్నాం, కానీ టై అయిపోయింది. ఇంక ఆల్మోస్ట్ వీడియో అయిపోవచ్చింది, బికాజ్ ఇదే లాస్ట్ మాట యాక్చువల్గా. ఇంకా ఎంత మించి లేదు, కానీ లైక్ వన్ టైం వాచ్. ఇది యాక్టివిటీస్ ఇంకా పెంచితే బాగుండు, కానీ మనం ఏం చేయలేం కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.